చిన్న పిల్లలు ఫుడ్ తినని చాలా మారం చేస్తారు. అలాంటప్పుడు ఈ న్యూట్రిషన్ లెవెల్ అనేది వాళ్ళకి లభించదు. ఆ పోషకాహార లోపం రాకుండా ఎలా ఉండాలనేటువంటిది ఫస్ట్ నుంచే మనం గ్రోత్ పీరియడ్ని బట్టి, గ్రోత్ వాళ్ళ ఏజ్ని బట్టి ఆ న్యూట్రిషన్స్ను మనం కరెక్ట్ చేసుకోవచ్చు. బ్యాలెన్స్ డైట్ అంటే ఇప్పుడు చాలామంది క్యాలరీస్ రోజుకి ఇన్ని కావాలని చెప్పి అంటారు. అది ఎంతవరకు ఉపయోగపడతాయి వాళ్ళకి? కంపల్సరీ క్యాలరీస్ చేంజెస్ అవుతుంటాయి. లాక్టేటింగ్ మదర్స్ ఇంకా ఎక్కువ అవసరం ఉంటుంది. నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాళ హలో డాక్టర్లో న్యూట్రిషన్కి సంబంధించి సలహాలు సూచనలు అందజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు విజయమాత క్లినిక్ నుండి డాక్టర్ మురళీధర్ గుప్తా ఉన్నారు. ముందుగా వాళ్ళని అడిగి వివరాలు తెలుసుకుందాం. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. జనరల్గా న్యూట్రిషన్ కనుక సరిగ్గా లేకపోతే ఎలాంటి డిఫెక్ట్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది? అంటే ఫేస్ చేయాల్సి ఉంటుంది. వాటికి ఏమైనా రెమెడీస్ మన దగ్గర ఉందా సార్? ఉన్నాయమ్మా. ఇప్పుడు న్యూట్రిషన్ కరెక్ట్గా లేకపోవడం వల్ల చాలా దీర్ఘకాలిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా మనకు పెద్దవారు, మగవారు, ఆడవారు అండ్ చిల్డ్రన్స్ అటువంటి నాలుగు విధంగా మనం ఈ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ చూడవచ్చు. ముఖ్యంగా పిల్లల్లో సరైనటువంటి పోషకాహారం లేకపోవడం వల్ల వాళ్ళకు విటమిన్స్, మినరల్స్, తర్వాత అదర్ న్యూట్రిషియస్ ఫుడ్స్ లేకపోవడం వల్ల వాళ్ళకు మెయిన్గా కొన్ని డెఫిషియన్సీ వస్తాయి. ముఖ్యంగా మెరాస్మస్ అనేటువంటి ఒక డిసీజ్ ఉంటుంది. అది ఎట్లుంటుందంటే స్కిన్ అంత ప్రాబ్లంగా ఉంటుంది, హెయిర్ లాస్గా ఉంటుంది, తర్వాత బాడీ వెయిట్ తగ్గిపోయి ఉంటుంది, హైట్ కూడా తగ్గిపోయి ఉంటుంది. తర్వాత ఇంకో డిసీజ్ చిన్నపిల్లల్లో స్క్వేరియాసిస్ అని ఒకటి వస్తుంటుంది అనమాట. అట్లా ఇవన్నీ పిల్లలు వస్తున్నాయి. అదేవిధంగా స్త్రీలలో కూడా కొన్ని డిసీజెస్ వస్తుంటాయి. సాధారణంగా చిన్నపిల్లలు కానీ, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, ఆఫ్టర్ డెలివరీ తర్వాత మదర్స్ ఎటువంటి పోషకాహార పదార్థాలు తీసుకుంటే మంచిగా ఉంటుందంటారు? సాధారణంగా మనం పిల్లల్లో కానీ, ప్రెగ్నెంట్ మదర్స్లో కానీ న్యూట్రిషియస్ ఫుడ్ అంటే పోషకాహార రూపాలు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. స్త్రీలలో మనకు ఐరన్ లోపం ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళకు ఋతుక్రమాలు నెల వారిగా ఉండడం వల్ల వాళ్ళకి ఐరన్ తగ్గిపోతుంటుంది. కాబట్టి ఎనీమియా అనేటువంటి ఒక డిసీజ్ వస్తుంటుంది. ఎనీమియా అంటే రక్తం బలహీనత ఉండడం, హెచ్బి తగ్గిపోవడం. అదే పిల్లల్లో కూడా బోన్స్లో కొన్ని అంటే నార్మల్ గ్రోత్ డెవలప్మెంట్ లేకపోవడం వల్ల రికెట్స్ అనే వ్యాధి కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. న్యూట్రిషన్ ఇన్బ్యాలెన్స్ని ఎలా ఐడెంటిఫై చేయవచ్చు? న్యూట్రిషన్ ఇన్బ్యాలెన్స్ని ముఖ్యంగా మనిషి యొక్క ఫిజికల్ అపియరెన్స్ చూడొచ్చు, వాళ్ళ యొక్క ఐస్ చూడొచ్చు, వాళ్ళ స్కిన్ కలర్ చూడొచ్చు, ఈవెన్ నెయిల్స్ చూసి మనం గుర్తించవచ్చు. వాళ్ళ వెయిట్, హైట్ గురించి మనం ఈ యొక్క న్యూట్రిషన్స్ డెఫిషియన్సీ వచ్చిందా లేదని తెలుసుకోవచ్చు. ప్రపంచ స్థాయిలో కానీ, జాతీయ స్థాయిలో కానీ, మన రాష్ట్రీయ స్థాయిలో కానీ ఎటువంటి పోషకాహారాలు తీసుకునేందుకు, అవగాహన చేసేందుకు ఏ రకంగా కష్టపడాలి సార్? ఓకే, గుడ్ క్వశ్చన్ ఇది. యాక్చువల్ అయితే మనం ప్రపంచంలో ఎన్నో జాతీయ న్యూట్రిషన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మన కేంద్ర ప్రభుత్వాలు కానీ, మనకు ఎన్నో ఆర్గనైజేషన్స్ వాళ్ళు కానీ ఈ కేంద్రం ద్వారా కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టారు. రాష్ట్రంలో మనకు మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ కానీ, తర్వాత ఐరన్ మందులు ఇవ్వడం కానీ, విటమిన్స్ సప్లై చేయడం కానీ, తర్వాత అయోడైడ్ అంటే ఉప్పు సప్లై చేయడం కూడా జరిగింది. కొన్ని ప్రోగ్రామ్ రాష్ట్ర స్థాయిలోనూ, కేంద్ర స్థాయిలోనూ, ప్రపంచ స్థాయిలోనూ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ చాలా ఉన్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ యొక్క ప్రోగ్రామ్ గురించి బాగా చేస్తూ ఉంది. న్యూట్రిషన్ కంట్రోల్ చేసే అవకాశం ఎలా ఉంటుంది సార్? కంట్రోల్ చేయొచ్చమ్మా. మనం ముఖ్యంగా న్యూట్రిషన్ ఎలా కంట్రోల్ చేయాలంటే సమతుల ఆహారం అంటే బ్యాలెన్స్ డైట్ ఇవ్వడం వల్ల న్యూట్రిషన్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. బ్యాలెన్స్ డైట్ అంటే ముఖ్యంగా ఆకుకూరలు, 5 రకాల ఫుడ్స్ ఉంటాయి మనకు. మెయిన్ అంటే తృణధాన్యాలు అంటారు తెలుగులో. అంటే దాన్నే మిలెట్స్, జొన్నలు, రాగులు ఇవన్నీ వచ్చేస్తాయి. పప్పు ధాన్యాలు, ఆకుకూరలు, కాయకూరలు, ఫ్రూట్స్, పాల పదార్థాలు, నూనె, నెయ్యి ఇవన్నీ న్యూట్రిషన్ ఫుడ్స్ అన్నమాట. ఇప్పటి వరకు మీ కెరియర్ కేసులో న్యూట్రిషన్ ఇన్బ్యాలెన్స్ కేసెస్ ఏమైనా చూసారా సార్? చాలా చూసామమ్మా. మా నార్మల్గా 30 ఇయర్స్ సర్వీస్లలో ఎవ్రీడే ఓపీలో మ్యాక్సిమంగా ఎనీమియా కేసెస్ ఎక్కువ వస్తుంటాయి. తర్వాత ఎనీమియా అంటే రకరకాల ఎనీమియా, ఐరన్ లోపం ఉండొచ్చు, తర్వాత హీమోగ్లోబిన్ లోపం ఉండొచ్చు, తర్వాత అదర్ మినరల్స్ ఏ డిఫెక్ట్ ఉన్నా ఎనీమియా రావడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా మనకు విటమిన్ లోపం, విటమిన్ ఏ అనేటువంటి ఒక విటమిన్ ఉంటుంది. దానివల్ల కళ్ళ సమస్యలు, కంటి సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా కంటి లోపల బైటాట్ స్పాట్స్ అని వస్తుంటాయి. అదేమవుతుందంటే కంటిని చూపు తగ్గించడము, నైట్ బ్లైండ్నెస్ అంటే రేచీకటి అనేటువంటి ఒక వస్తూ ఉంటుంది. ఇవి కాకుండా మనకు స్త్రీలలో మనకు థైరాయిడ్ లోపాలు
ఐడిన్ తగ్గిపోవడం వల్ల హైపోథైరాయిడిజము, హైపర్ థైరాయిడిజం అనే డిసీజ్ వస్తుంటాయమ్మా. చాలా ఉంటాయి కేసెస్. ఇంట్లోనే ఉంటే కేర్ తీసుకుంటే న్యూట్రిషన్ సరిగ్గా తీసుకోవచ్చు, కానీ అదే వర్క్ మీద అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తే న్యూట్రిషన్ బ్యాలెన్స్ ఏ విధంగా చేయాలి? ఓకే అమ్మా, మనం ఇంట్లో ఉన్న మనకు బయటికి ఏదైనా వర్క్ పైన పోయినా చాలా పదార్థాలు అందుబాటులో ఉన్నాయి. అంటే పూర్వపులుదు లేదు కానీ ఇప్పుడు మాత్రం రకరకాల ఫుడ్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ద్రవ పదార్థాలు కానీ, ఘన పదార్థాలు కానీ, ఈ రెడీ టు ఈట్ అనేటువంటి ఫుడ్స్ కానీ, తర్వాత కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, తర్వాత ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రూట్ ప్యాకేజెస్, ఫ్రూట్ ఉంటాయి. అక్కడ మిల్క్ షేక్స్ అనేవి చాలా కంపెనీస్ తయారు చేస్తున్నాయి. ఇవన్నీ బయట ఉన్న మనం కరెక్ట్ న్యూట్రిషన్ తీసుకోవచ్చు, ఇంట్లో ఉన్న చేసుకోవచ్చు. దీని నుండి ఎటువంటి వరి పడాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఎనర్జీ డ్రింక్స్ లేకపోతే ఎనర్జీ పౌడర్స్ అన్ని మార్కెట్లో చాలా రకాలుగా అందుబాటులో ఉన్నాయి. అవి ఎంతవరకు మనకు ఉపయోగపడతాయి? ఒకవేళ అది యూజ్ చేయడం వల్ల మనకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? సైడ్ ఎఫెక్ట్స్ అనేటువంటివి ఏముండవమ్మా. మామూలుగా మన ఆల్రెడీ అంటే మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఫుడ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా, NIN న్యూట్రిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళందరూ కంట్రోల్గా అంటే నార్మల్గా ఏది పదార్థం తయారు చేసేటప్పుడు కంపల్సరీ వాళ్ళకు బ్యాలెన్స్డ్ డైట్ ఎలా ఉండాలనో ఆ విధంగా ప్రిపేర్ చేస్తారు. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కానీ ఆ యొక్క ఫ్రూట్స్ ఎనర్జీ డ్రింక్స్ తీసుకునే ముందు ఏజ్ని బట్టి, తర్వాత వాళ్ళ క్యాలరీని బట్టి, వాళ్ళ వెయిట్ని బట్టి తీసుకోవాలి. దాంట్లో మనం కొన్ని డాక్టర్ సలహాలు అంటే నార్మల్గా తీసుకోవాలన్నా వద్దా, ఇప్పుడు తర్వాత పిల్లలు తీసుకోవాలన్నా వద్దా, దాంట్లో ఉన్నటువంటి కరెక్ట్గా అంటే నార్మల్గా డేట్ ఆఫ్ ఎక్స్పైరీ ఉందా అని చూసుకొని సలహాలు తీసుకొని డైటీషియన్ కానీ తర్వాత నిపుణుల సలహాలు తీసుకొని వాడుకోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి. అట్లా కొంతమందికి స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి ఈ న్యూట్రిషన్ ప్రభావాన్ని ఏ విధంగా చూపుతాయి? స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ఈ దురలవాట్లు ఉండడం వల్ల మనిషి లోపల ఉన్నటువంటి జీర్ణ వ్యవస్థ అంటే మనము ఎట్లా తీసుకున్న ఆహారాన్ని ఎట్లా జీర్ణం చేయాలి, ఎట్లా జీర్ణమైపోవాలి, ఆ వ్యవస్థ లోపల లోపాలు జరుగుతూ ఉంటాయి. ఆకలి మందగించిపోవడము, ఆకలి కాకపోవడము, తర్వాత వాళ్ళకు ఈవెన్ ఎటువంటి తినాలన్నా వద్దా అనేటువంటి ఆలోచన ఉంటుంది. తర్వాత వాళ్ళు ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటే దాన్ని పొడిగించడం అంటే ఒక గంట 2 గంటలు లీడ్ చేయడము, తర్వాత మధ్యాహ్నం చేసేటువంటి మీల్స్ను రాత్రి చేయడం, రాత్రి మీల్స్ లేకుండా పడుకోవడం, ఇటువంటి ఈ డ్రింక్ స్మోకింగ్ వల్ల వచ్చేస్తాయి. ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వేరు వేరు వయసుల వారికి ఏమైనా డిఫరెంట్ సజెషన్ న్యూట్రిషన్ మీద ఇవ్వగలుగుతారు సార్? న్యూట్రిషన్ అనేటువంటిది మెయిన్గా వయసును బట్టి, వాళ్ళ యొక్క వెయిట్ని బట్టి డిఫరెంట్గా మెనూస్ ఉంటాయి. అదేవిధంగా ఓల్డ్ ఏజ్ వాళ్ళకు ఒక నార్మల్ ఓల్డ్ ఏజ్ 60 ఇయర్స్ క్యాండిడేట్ 60 కేజెస్ ఉండడం అనుకోండి. 60 కేజెస్కు ఏమైనటువంటి క్యాలరీస్ అవసరం వస్తాయి, ఎంత క్యాలరీ ఉండాలి, ఎటువంటి టైప్ ఆఫ్ ఫుడ్ ఉండాలంటువంటిది ఉంటాయి. మెనూ ప్లాన్స్ ప్రతి ఒక్కరికి ఏజ్ వైజ్గా, వెయిట్ వైజ్గా ప్లాన్ ఉంటుంది. తర్వాత స్త్రీలలో కానీ, మగవాళ్ళలో కానీ, పిల్లల్లో కానీ, తర్వాత పిల్లల్లో కూడా మనకు 0 to 1 year అంటే ఇన్ఫాంట్స్లో కానీ, తర్వాత పిల్లలు అంటే 1 year నుంచి అప్ టు 12 years వరకు ఒక రకంగాను, తర్వాత ఓల్డ్ ఏజ్ వాళ్ళకి డిఫరెంట్గా ఇట్లా మెనూ ప్లాన్స్ ఉంటాయమ్మా. సాధారణంగా మనం తీసుకునే ఫుడ్లో pH వాల్యూ 7 కంటే ఎక్కువగా ఉండాలి అంటారు. 7 కంటే తక్కువగా ఉంటే ఎసిడిక్ నేచర్కి మంచిది కాదు అంటారు. అది ఎంతవరకు నిజం? కరెక్ట్ అమ్మా, మీరు మంచిగా వచ్చి అడిగారు. ఎందుకంటే ఈ pH వాల్యూ చాలా ఇంపార్టెంట్ న్యూట్రిషన్లో. పోషకాహారం లోపాలు రావడానికి కారణం ఏంటంటే pH వాల్యూ. pH వాల్యూ మనం 0 to 14 అన్నట్టు ఒక స్కేల్ ఉంటుంది. ఆ స్కేల్లో 7 అయితే న్యూట్రల్ అనమాట. 7 కంటే తక్కువ 0 to 7 బిలో 7 ఉంటే దాన్ని అసిడిక్ నేచర్ అంటారు. 7 to 14 ఆల్కలైన్ నేచర్ అంటారు. ఈ విధంగా అసిడిక్ నేచర్ అటువంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనకు ఈ దీర్ఘకాల సమస్యల్లో ముఖ్యంగా విటమిన్ కానీ, మినరల్స్ కానీ అబ్జార్బేషన్ కెపాసిటీ తగ్గిపోతుంటుంది. అదేవిధంగా ఎంజైమ్స్ పనిచేయవు. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో న్యూట్రిషన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. వాళ్ళకి ఎటువంటి పేరెంట్స్ టైప్ ఆఫ్ కేర్ తీసుకుంటే మంచిదంటారు? చాలా ఉపయోగం వచ్చేది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో పిల్లలు తల్లిదండ్రులు ఇద్దరు జాబ్ చేస్తుంటారు, వాళ్ళకు ఎటువంటి అవగాహన ఉండదు. కాబట్టి చాలా ఇంపార్టెంట్ తల్లిదండ్రులు, పేరెంట్స్ చేసే బాధ్యత ఏంటంటే ముఖ్యంగా పిల్లలు ఎటువంటి వాళ్ళ ఆహారము కావాలి, అటువంటి ఎంత వయసు ఉంది వాళ్ళకు, తర్వాత వాళ్ళ అలవాట్లను అంటే ఆహారపు అలవాట్లు ఏమి మనం పెద్దవాళ్ళని ఎలా తీసుకుంటారో, మన కుటుంబ అందరూ ఎలా ఉంటారో అందరినీ వాళ్ళకి చూసి నేర్పించాలి. అలవాటు నేర్పించాలి, వాళ్ళు జాగ్రత్తగా పరిశీలించాలి. ముఖ్యంగా వాళ్ళు తీసుకున్నటువంటి పదార్థాలు తీసుకున్నటువంటి స్పూన్ కానీ, ప్లేట్స్ కానీ, పరిసరాలు కానీ శుభ్రంగా ఉండాలి. అవన్నీ పేరెంట్స్
వాళ్ళకు నేర్పుతూ పోతుండాలి. పిల్లల్లో ముఖ్యంగా ఈ సాఫ్ట్ ఫుడ్ ఎక్కువ ఇవ్వాలి, అంటే అరగేటువంటి వస్తువులు పెట్టాలి. తను కలర్ఫుల్గా, అంటే వాళ్ళకి అట్రాక్షన్ ఉండాలి పిల్లలకు. మనం ఏదో ఒక రొట్టె ఇచ్చేసి తినమంటే తినరు వాళ్ళకు అరిగేటువంటి వస్తువులు, తర్వాత వాళ్ళకు మన అలవాట్లను వాళ్ళు కలిగిస్తూ పోతుండాలి. ఎక్కువ ఫ్రెష్ ఫుడ్స్, అంటే చాలా రోజులు పెట్టేటువంటి ఫుడ్స్ కానీ, తర్వాత ఈరోజు మార్నింగ్ వండింది నైట్కి పెట్టడం అనేటువంటి చేయకూడదు. ఇటువంటి అలవాట్లు, సరైన అలవాట్లు ఉంటే పిల్లలు ఎటువంటి డిసీజ్ రావు. ఇవి పేరెంట్స్ చాలా ముఖ్యమైనటువంటి పర్యవేక్షణ చేస్తుండాలి. న్యూట్రిషన్ ఫుడ్ వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది అంటారు, కానీ ఈ కోవిడ్ సిచ్యువేషన్లో ఈ న్యూట్రిషన్ ఫుడ్ వల్ల ఏమైనా అవసరమా? ఎందుకంటే ఈ కోవిడ్ పాండమిక్ సీజన్లో చాలా అంటే పబ్లిక్లో కోవిడ్ వల్ల మనం ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, ఇమ్యూనిటీ తగ్గింది అని అపోహ వస్తుంటాయి. కానీ కంపల్సరీ ఈ కోవిడ్ సిచ్యువేషన్లో ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి బాగుంటే ఎటువంటి బ్యాక్టీరియా, వైరస్ కానీ, తర్వాత అదర్ సూక్ష్మజీవులు కానీ మన దగ్గరికి రావు. కాబట్టి ఇమ్యూనిటీ పెరగాలంటే మనకు మెయిన్ క్వాలిటీ ప్రోటీన్ లెవెల్స్ ఎక్కువ ఉండాలి. ఇమ్యూనిటీ పెంచేటువంటి పదార్థాలు తీసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉంటాయి, తర్వాత ద్రవ పదార్థాలు, ఆకుకూరలు, పళ్ళు, ఫ్రెష్ పళ్ళు, పళ్ళ రసాలు, తర్వాత పాలు, ఇవన్నీ ఎగ్స్, ఇవన్నీ న్యూట్రిషన్ లెవెల్, ఇమ్యూనిటీ పెరుగుతాయి ఎప్పుడైతే కోవిడ్ లెవెల్లో. కాబట్టి కంపల్సరీ ఆ యొక్క వైరస్ని మనం తట్టుకోవాలంటే, రోగ నిరోధక శక్తి పెంచాలంటే ఈ ఫ్రూట్స్ కంపల్సరీ న్యూట్రిషన్ వాల్యూస్ పెంచాలి, క్వాలిటీ ఉండాలి. చిన్నపిల్లలు ఫుడ్ తినని చాలా మారం చేస్తారు. అలాంటప్పుడు ఈ న్యూట్రిషన్ లెవెల్ అనేది వాళ్ళకి లభించదు. అలాంటప్పుడు పేరెంట్స్ ఏమి ఆల్టర్నేట్ ఫాలో అవ్వాలి సార్? ఎగ్జాక్ట్లీ, చాలా మంచి. ఎందుకంటే ఇప్పుడు పిల్లల్లో చాలామంది పిల్లలు తినడం మారం చేస్తారు. అంటే వాళ్ళకు ఆకలి అనేటువంటి తెలుస్తుంది, కానీ వాళ్ళ చిన్న ఏజ్ కాబట్టి వాళ్ళకి జీర్ణ వ్యవస్థలో కొంచెం మార్పులు డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి మనం ఏంటంటే వాళ్ళ యొక్క పిల్లలకి ఎటువంటి ఆహారం పెట్టాలి, వాళ్ళు ఏ టైంలో ఏం పెట్టాలి అటువంటివి మనం గ్రహించి వాళ్ళకు సాఫ్ట్ ఫుడ్ పెట్టడము, తర్వాత మార్నింగ్ కొంత, మధ్యాహ్నం కొంత, నైట్ కొంత, అంటే డిఫరెంట్ టైమ్స్ మెయింటైన్ చేస్తూ క్వాలిటీ ఆ టైంకి పెడుతుంటే వాళ్ళకి ఆకలి రావడము, తర్వాత జీర్ణ వ్యవస్థ కరెక్ట్గా మెయింటైన్ చేస్తుంటుంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు అనమాట. కొత్త వాడు అనేటువంటిది ఏమి ఉండదు. కొత్త పాత న్యూట్రిషన్స్కు ఎటువంటి డిఫెక్ట్ లేదు. కానీ అంటే నార్మల్గా ఏజ్ బై బర్త్ వాళ్ళు పుట్టినప్పటి నుండి న్యూట్రిషన్ ఎలా పెంచాలి, వాళ్ళకు ఆ పోషకాహారం లోపం రాకుండా ఎలా ఉండాలన్నటువంటిది ఫస్ట్ నుంచి మనం గ్రోత్ పీరియడ్ని బట్టి, గ్రోత్ యొక్క వాళ్ళ ఏజ్ని బట్టి ఆ న్యూట్రిషన్స్ను మనం కరెక్ట్ చేసుకోవచ్చు. బ్యాలెన్స్ డైట్ అంటే ఏమేమి ప్రోటీన్స్ ఎంత ఇవ్వాలి, ఫ్యాట్స్ ఎంత తీసుకోవాలి, ఆయిల్ ఎంత తీసుకోవాలి, మినరల్స్ ఎంత తీసుకోవాలి, విటమిన్స్ తీసుకోవాలి అటువంటి ఒక క్యాల్కులేటెడ్ మెథడాలజీ ఉంటుంది. దాని ప్రకారంగా కొత్తగా అంటే అనే ఉండదు. వాళ్ళు పుడితేనే కంపల్సరీ మనం మదర్ ఫీడింగ్ ఇస్తున్నారు. ఇచ్చిన తర్వాత ఒక 6 months వాళ్ళకి ఇచ్చేటువంటి మదర్ ఫీడింగ్ సరిపోదు, వాళ్ళకి సప్లిమెంటరీ ఫుడ్స్ ఇవ్వాలి. అంటే మనం తినేటువంటి పెద్దవాడు తినేటువంటి ఆహార పదార్థాలని కొన్ని వాళ్ళకి సప్లిమెంట్ ఇచ్చుకుంటూ పోతే ఈ న్యూట్రిషన్ లెవెల్స్ వాళ్ళ దగ్గర పెరుగుతుంది, వాళ్ళ యొక్క గ్రోత్ పెరుగుతూ ఉంటుంది, వాళ్ళ వెయిట్ పెరుగుతూ ఉంటుంది, వాళ్ళ బాడీలో కూడా అన్ని రకరకాల చేంజెస్ డెవలప్ అవుతూ ఉంటాయమ్మా. దీనికి కొత్తగా అనేటువంటిది ఏమి ఉండదు. ప్రతి మానవుడు పుట్టిన తర్వాత న్యూట్రిషన్ బై బర్త్ నుండి ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది బాడీలో, గ్యాస్ట్రైంటెస్టైనల్ సిస్టంలో. తర్వాత మనకు గ్లాండ్స్ ఉంటాయి, అంటే ఇన్సులిన్, మనకు ప్యాంక్రియాసు, స్ప్లీను, లివరు, కిడ్నీస్, ఇవన్నీ ఎంజైమ్స్ తయారు చేస్తాయి. దానివల్ల ఈ న్యూట్రిషన్ లెవెల్ పెంచుతూ పోతుంటుంది. మనకి ఏమి రిక్వైర్మెంట్ కావాలి, ఎంత రిక్వైర్మెంట్ కావాలో చూస్తూ పోతుంటాయి. కానీ మనం ఆ యొక్క వాల్యూస్ని బట్టి బ్యాలెన్స్డ్ డైట్ ఎలా ఉండాలి అనేటువంటి తీసుకుని పోవాలి. ఇప్పుడు చాలామంది క్యాలరీస్ రోజుకి ఇన్ని కావాలని చెప్పి అంటారు, అది ఎంతవరకు ఉపయోగపడతాయి వాళ్ళకి? ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అంటే బాడీ మన యొక్క క్యాలరీస్ని బట్టి, బాడీ వెయిట్ని బట్టి, మనిషి యొక్క బిఎంఐ అంటే మనకు మాస్ ఇండెక్స్ అని ఉంటుంది, ఆ మాస్ ఇండెక్స్ని బట్టి, తర్వాత వాళ్ళు చేసే వర్క్ని బట్టి, అంటే ఒక మనిషి కొందరు తక్కువ వర్క్ చేస్తారు, కొందరు మోడరేట్ వర్క్ చేస్తారు, తను హెవీ వర్క్ చేస్తుంటారు. అటువంటి వాళ్ళకు మనం సపరేట్గా ఎనర్జీ లెవెల్స్, అంటే ఎనర్జీ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. మోడరేట్ వర్క్ చేసే వాళ్ళకు, హెవీ వర్క్ చేసే వాళ్ళకు ఆ ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ కావాలి కాబట్టి, వాళ్ళ క్యాలరీస్ ఎక్కువ కావాలి కాబట్టి వాళ్ళకు కంపల్సరీ వాళ్ళ క్యాలరీస్ పెంచుతాం. అదేవిధంగా ప్రెగ్నెంట్ లేడీ కానీ, లాక్టేటింగ్ మదర్స్ కానీ, వాళ్ళ కూడా మనం జనరల్ అంటే సరైన మానవుడు ఉన్నటువంటి దానికంటే కొంచెం ఎక్కువ వాళ్ళకు సపోర్టివ్ ఇవ్వాలి, సప్లిమెంటరీ ఫుడ్స్ ఇవ్వాలి. మెయిన్గా స్త్రీల లోపల ఐరన్ లోపం వస్తుంది, ఫోలిక్ యాసిడ్ అవసరం ఉంటుంది, తర్వాత వాళ్ళకు హెమోగ్లోబిన్ తక్కువ అయిపోతుంటుంది, తర్వాత వాళ్ళకి ప్రోటీన్ లెవెల్ తగ్గిపోతుంటుంది, వాళ్ళకు ఎంజైమ్స్ కూడా అవసరం వస్తుంది ఆకలి కావడానికి, పిండం పెరగడానికి, గ్రోత్ డెవలప్మెంట్ చేసుకోవడానికి. ఇవన్నీ
కంపల్సరీ క్యాలరీస్ చేంజెస్ అవుతుంటాయి. లాక్టేటింగ్ మదర్స్ ఇంకా ఎక్కువ అవసరం ఉంటుంది. అప్ టు వాళ్ళు మదర్ ఫీడింగ్ అయినా కూడా తర్వాత కూడా మనం మదర్స్కు ఎవరికైనా సరే ఈ ఫుడ్ కంపల్సరీ ప్లాన్ చేసుకోవచ్చు. నార్మల్గా చాలామందికి బ్రేక్ఫాస్ట్ తింటే లావుతారని, లేకపోతే నైట్ టైం తింటే ఎక్కువ లావుతారని చెప్పి ఒక ఊహ ఉంటుంది. అది ఎంతవరకు నిజమంటారు? అది సరి అనేది కాదమ్మా. మంచి క్వశ్చనే కరెక్టే. కానీ ఏంటంటే ఒక మానవుడు అంటే ఒక మనిషి మనకు గ్రోత్ కావాలంటే మనం చేసే వర్క్ బట్టి అంటే ఎంత రిక్వైర్మెంట్ మన ఎనర్జీ అవసరం వస్తుంది, కంపల్సరీ ఆ యొక్క బ్యాలెన్స్ డైట్ను ఎన్ని టైమ్స్ తీసుకోవాలి. అంటే బ్రేక్ఫాస్ట్ అంటే నార్మల్గా మన జీర్ణ వ్యవస్థ ఎట్లంటే ఒకే టైం మొత్తం తింటే ఒకే పరి అరిగదు. బ్రేక్ఫాస్ట్ ఒక టైము, అంతకంటే బిఫోర్ అంటే మనకు టైమ్ ఆఫ్ జీర్ణ వ్యవస్థ కరెక్ట్గా ఉండాలంటే బిఫోర్ బ్రేక్ఫాస్ట్ లిక్విడ్ పదార్థాలు తీసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ తీసుకోవాల్సిందే. బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం వల్ల ఎటువంటి లావు అవుతారని, తర్వాత ఎక్కువ బరువు పెరుగుతాం అన్నటువంటిది ఏం అపోహ. కంపల్సరీ బ్యాలెన్స్ డైట్ సరి అయిన పద్ధతిలో సరి అయిన సమయాల్లో కంపల్సరీ తీసుకోవాలి. లంచ్ తీసుకోవాల్సిందే. ఈవెన్ బిఫోర్ డిన్నర్ ఆల్సో సమ్ బ్రేక్ఫాస్ట్ నార్మల్ స్నాక్స్ కానీ తర్వాత ఏదైనా లిక్విడ్ తీసుకోవచ్చు. నైట్లో కూడా కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే గ్యాప్ ఆఫ్ జీర్ణ వ్యవస్థలో ఏంటంటే మనకి ఎంజైమ్స్ తర్వాత ఎసిడిక్ యాసిడ్ సల్ఫర్ మనకు ఎస్సిఎల్ ఇవన్నీ ఎప్పుడు డెవలప్ అవుతూ ఉంటాం. మనం తినకుండా ఆ వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. ఎటువంటి గ్యాప్ ఎక్కువ వచ్చే ఏమవుతుంటే మనకు అసిడిటీ ఏర్పడము, తర్వాత పెయిన్ రావడము, తర్వాత ఆకలి మందగించిపోవడము, వాళ్ళు బరువు తగ్గిపోవడము, సరైనటువంటి వాళ్ళకు స్టిమ్యులేషన్స్ బ్రెయిన్లో లేకపోవడం వల్ల సైకలాజికల్ డిఫెక్ట్స్ రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. తర్వాత మజిల్లో వీక్నెస్, పనిచేయాలన్నటువంటి కొంచెం అశ్రద్ధ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. కాబట్టి బ్యాలెన్స్ డైట్ మనకు 3 to 4 కాకుండా 5 వరకు కూడా తీసుకున్నా ఏం కాదు. లిమిటెడ్ ఫుడ్స్ ఎంత అవసరమో అంత మంది తీసుకోవాలి. ఎక్కువ తీసుకోవడానికి వెళ్ళేది అట్లా. కంపల్సరీ నైట్ తీసుకోవాల్సిందే, బ్రేక్ఫాస్ట్ తీసుకోవాల్సిందే. దీనివల్ల లావ్ అవుతాము, మనం బరువు ఎక్కువ అవుతుంది అన్నటువంటిది ఎటువంటి సమస్య ఉండదు. కంపల్సరీ తీసుకోవాల్సిందే. అయితే కొందరికి మాత్రం అంటే నార్మల్గా పేషెంట్స్ ఉంటారు. పేషెంట్స్ ఎట్లంటే వాళ్ళు ఆల్రెడీ క్రిటికల్ కండిషన్లో ఉంటే వాళ్ళ జీర్ణ వ్యవస్థ డిఫరెంట్గా ఉంటుంది. అటువంటి వాళ్ళకు మనం రైల్స్ ట్యూబ్ అని పెట్టేస్తాం. ఐసీయూలో క్రిటికల్గా రైల్స్ ట్యూబ్ పెట్టి వాళ్ళకు ఓన్లీ ద్రవ పదార్థాలు ఇస్తాం. అంటే వాళ్ళు ఏం వర్క్ చేస్తున్నారు, బాడీకి అవసరమైనటువంటి ఎనర్జీ కావాలి కాబట్టి వాళ్ళకు రైల్స్ ట్యూబ్ ద్వారా ద్రవ పదార్థాలు పంపించి ఈ యొక్క ఎనర్జీ లెవెల్స్ని పెంచుతాము. వాళ్ళ క్యాలరీస్ కరెక్ట్గా మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాని ఎటువంటి ఎక్కువ తీసుకుంటే లావు అవుతున్నటువంటి సమస్యలు. కానీ దానికి కొన్ని నియమాలు డాక్టర్ సలహాలు చెప్తారు. అంటే యోగా చేయడము, తర్వాత వాకింగ్ చేయడము, తర్వాత రకరకాల జిమ్ సెంటర్లో బరువు తగ్గించుకోవాలని కానీ మనం బరువు ఈక్వల్గా ఉండాలనేటువంటి చేసుకోవచ్చు. దానికి ఏం తప్పులేదు. ఇప్పుడు చాలామంది ఉలవలు రైస్ బదులు ఉలవలు తినడం స్టార్ట్ చేశారు. ఆ ఉలవలు రైస్ కన్నా అంటే ఆఫ్టర్నూన్ బాయిల్ చేసుకొని 50 grams డైలీ తినాలని చెప్పి అంటారు. అది ఎంతవరకు యూజ్ అవుతుంది సార్? ఇది కొంతవరకు కరెక్టే అమ్మా. దీంట్లో మనకు పప్పు ధాన్యాలు ఇవన్నీ ఉలవలు అనేటువంటిది ఒక పప్పు ధాన్యాలు. దాంట్లో మనకు ప్రోటీన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. నార్మల్గా ఈ బియ్యం కానీ జొన్నలు కానీ రాగులలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. దీంట్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. ఈ ప్రోటీన్స్ ఎవ్రీడే ఒక స్నాక్ ప్రకారంగా తింటే బరువు పెరగరు. ఆ బరువు పెరగడానికి కారణం ఏంటంటే మనకు ఈ కార్బోహైడ్రేట్ పిండి పదార్థాల వల్ల మనకు ఎక్కువ షుగర్ లెవెల్ పెరగడం, బరువు పెరగడం, తర్వాత పీహెచ్ లెవెల్స్ అసిడిక్ పోవడం, పీహెచ్ ఆల్కలైన్ పోకుండా కొన్ని ఎంజైమ్స్ తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ ఈవినింగ్ స్నాక్స్ పప్పు పదార్థాలు కానీ తర్వాత ఈవెన్ నట్స్ కానీ ఏవైనా తీసుకోవచ్చు. దాంతోపాటుగా మనకు కొంత ద్రవ పదార్థం ఎక్కువ కలిపి ఉండాలి. నార్మల్గా డైట్ తీసుకునేటప్పుడు మనం కొంతమంది వాటర్ తీసుకోమని చెప్తారు. కానీ వాటర్ కానీ ద్రవ పదార్థాలు అయినటువంటి సంబంధమైనటువంటి మజ్జిగ కానీ తర్వాత పెరుగు కానీ లేదంటే ఎనీ టైప్ ఆఫ్ ద్రవ పదార్థాలు తీసుకోవడం వల్ల కొంత నార్మల్ లెవెల్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. డాక్టర్ గారు ఫ్రూట్స్ ఎక్కువగా తినడం మంచిది అనుకుంటున్నారు, అది నిజమేనా? ఫ్రూట్స్ అనేటువంటిది కొన్ని ఫ్రూట్స్ మాత్రమే మనకు బ్యాలెన్స్ డైట్ను మెయింటైన్ చేస్తాయి, ఎనర్జీని చేస్తాయి. కొన్ని ఫ్రూట్స్ అంటే విటమిన్ సి ఎక్కువ ఉంటుంది, అంటే విటమిన్ సిట్రిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మన పీహెచ్ లెవెల్ ఎక్కువ లోకి వెళ్ళిపోతుంది. అంటే 0 to 7 లోపలనే ఉండిపోతాయి. మనకు పీహెచ్ లెవెల్స్ నార్మల్గా న్యూట్రలైజ్ ఉండాలంటే కొన్ని ఫ్రూట్స్ వాడచ్చు. యాపిల్ కానీ తర్వాత కీవీ అని ఫ్రూట్స్ కానీ ఇవన్నీ ఏంటంటే నార్మల్ బ్యాలెన్స్ని డైట్ చేస్తుంటాయి. కానీ ఎక్కువ టైం అవసరం లేదు. ఎవ్రీ డే 1 or 2 యాపిల్స్ ఆర్ 1 or 2 కీవీ తీసుకోవచ్చు. అది కూడా ఎట్లంటే వయసును బట్టి వాళ్ళ యొక్క ఏ బరువును బట్టి తర్వాత పిల్లలలో కానీ ఎక్కువ తీసుకోకూడదు. మళ్ళీ ఎవ్రీడే యాపిల్ ఇచ్చేసి అదర్ ఫుడ్స్ ఇవ్వకుంటే ఏమవుతుందంటే వాళ్ళకు విటమిన్స్ మినరల్స్ డెవలప్ కావు.
కొన్ని విటమిన్స్ దీంట్లోనే ఉంటాయి, కొన్ని విటమిన్స్ దాంట్లోనే ఉంటాయి, కొన్ని మినరల్స్ దొరకవు దీంట్లో. ఓన్లీ మెగ్నీషియము, పొటాషియము, కాల్షియము, సోడియము ఇవన్నీ అన్ని ఫ్రూట్స్లో ఉండవు. మరి అదేవిధంగా మనం సిట్రస్ ఫ్రూట్స్ తీసుకుంటే దాంట్లో ఓన్లీ విటమిన్ సి ఎక్కువ ఉంటుంది, కానీ అదర్ విటమిన్స్ ఉండవు. ఏ విటమిన్ ఎక్కడ దొరుకుతుంది అంటే ఓన్లీ ఎగ్స్, పాల పదార్థాలు దొరుకుతాయి. కాబట్టి ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోకున్నా ఒకటే, తీసుకున్నా ఒకటే. కానీ బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఎక్కువ ఓన్లీ ఫ్రూట్స్ పైన ఆధారపడకుండా మనకు ఇటువంటి 5 ఫుడ్స్ కంపల్సరీ తీసుకోవటం. అంటే తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, ఆకుకూరలు, కాయగూరలు, ఫ్రూట్స్, తర్వాత పాల పదార్థాలు, నూనె, వెన్న, నెయ్యి ఇవన్నీ తీసుకో. ఇప్పుడు చాలామంది కాఫీ లవర్స్ ఎక్కువగా ఉంటారు, ఎక్కువగా తాగుతూ ఉంటారు సార్. వాళ్ళకి కాఫీ లెవెల్స్ ఎంతవరకు దాటితే ప్రమాదం అంటారు? ఓకే అమ్మా, ఇప్పుడు కాఫీ అనేటువంటిది ఒక మనం ఇండియన్ కండిషన్లో ఒకప్పుడు లేదు. తర్వాత మనకు ఎప్పుడైతే బ్రిటిష్ ప్రభుత్వము, తర్వాత అదర్ ఏరియా రాష్ట్ర మన ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో కాఫీ అనేటువంటిది ఒక క్రియేట్ అయిన వచ్చిన తర్వాత ఈ కాఫీని పండించడం జరిగింది. ఈ కాఫీ గింజలో ఉన్నటువంటి ముఖ్యంగా కెఫీన్ అటువంటి ఒక పదార్థం ఉంటుంది. అది ఏం చేస్తుంది అంటే నార్మల్గా స్టిమ్యులేషన్ ఆఫ్ ద బ్రెయిన్లో ఎక్కువ ఎనర్జీని కలిగిస్తుంది, ఎక్కువ వర్క్ చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ దానివల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అంటే కెఫీన్ ఎక్కువ లెవెల్ దాటిపోతే, నార్మల్ లెవెల్ కంటే ఎక్కువ ఉంటే వాళ్ళు ఇరిటేట్ అవుతారు. వాళ్ళ యొక్క స్కిన్లో చేంజెస్ అవుతుంటుంది, హెయిర్లో కూడా చేంజ్ చేస్తుంటుంది, వాళ్ళ నెయిల్స్లో కూడా చేంజ్ చేస్తుంటుంది. వాళ్ళ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ వేరే ఫుడ్ తీసుకోవాలన్నా వాళ్ళు తీసుకోలేరు. ఆకలి రాకపోవడం జరుగుతూ ఉంటుంది, మందగించడం జరుగుతూ ఉంటుంది. జీర్ణ వ్యవస్థలో కానీ, తర్వాత ఈవెన్ మనకు ఎవ్రీడే మనం కంపల్సరీ అవుట్పుట్ అంటే నార్మల్ బయటికి పోతూ ఉండాలి కొంత, అది కూడా ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. కానీ కొందరు అంటే కేఫీన్ తీసుకుంటే మాకు బయటికి పోవడానికి మలబద్ధకం తగ్గిపోతుంది సార్ అని అంటుంటారు. కానీ ఇవన్నీ కెఫీన్ వల్ల కొంత నష్టం ఉంది, కొంత లాభం ఉంది. కొంతమందికి మాత్రమే ఎవరికైతే ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తున్నారు, తర్వాత నైట్ డ్యూటీస్ చేస్తున్నారు, లేదంటే ఎక్కువ ఆలోచనపరమైనటువంటి వ్యాపారాలు కానీ, తర్వాత వృత్తులు కానీ చేసేవాళ్ళకు కొంచెం అది స్టిమ్యులేట్ చేయడానికి, బ్రెయిన్ కొంచెం యాక్టివ్ ఉండడానికి, మజిల్ కానీ తర్వాత యాక్టివ్నెస్ రావడానికి కొంచెం ఉపయోగపడుతుంది. అంతేగాని కెఫిన్ ఎక్కువ శాతం ఉంటే మాత్రం నష్టమే ఉంటుందమ్మా, వెరీ డేంజరస్. కెఫిన్ కానీ, టీ కానీ, ఆల్కహాల్ కానీ. ఫెర్మెంటెడ్ ఫుడ్ చాలా వరకు ఉంటాయి, ఎంతవరకు ఉపయోగపడతాయి సార్? మార్కెట్లో ఇప్పుడు చాలా ఫుడ్స్ అంటే రెడీ టు ఈట్ అనేటువంటి కాన్సెప్ట్ డెవలప్ అయింది. ఆ రెడీ టు ఈట్లో కంపల్సరీ ఒక ఫుడ్ మనం నిల్వ ఉంచాలంటే కొన్ని ఫెర్మెంటేషన్ లిక్విడ్స్ మనం యాడ్ చేయాలి. అంటే క్లోరిన్ కానీ, తర్వాత సోడియం క్లోరైడ్ కానీ, తర్వాత అదర్ యూరియా కానీ, అమోనియా అనేటువంటి పదార్థాలు కలుపుతూ ఉంటారు. అవి ఎందుకంటే నిల్వ ఉండడానికి ఉపయోగపడతాయి. కానీ అవి నిల్వ ఉండడం వల్ల మనకు టాక్సిన్స్ డెవలప్ అవుతాయి. అంటే విషతుల్యమైనటువంటి ఎంజైమ్స్ రావడము, మన బాడీకి అవసరమైనటువంటి ఎంజైమ్స్ తగ్గించడానికి అవి దోహదకరం చేస్తుంటాయి. కాబట్టి ఈ ఫర్మెంటెడ్ ఫుడ్స్ చాలా వస్తున్నాయి. ముఖ్యంగా మనం పాలు అనుకోండి, డైరీ ఫార్మ్స్లలో మనం చూస్తుంటాం. ఫర్మెంటేషన్ లేకుండా మనం అదర్ పాల పదార్థాలు తయారు చేయాలంటే కష్టము. కొన్ని కూల్ డ్రింక్స్ కానీ, తర్వాత ఈవెన్ ఆల్ చట్నీస్ తయారు చేస్తారు, ఈవెన్ మనకు ఫ్రూట్ జ్యూస్ తయారు చేస్తారు. దీంట్లో కంపల్సరీ ఆ ఫర్మెంటెడ్ లేకపోతే మనం నిల్వ చేయడం కష్టం అనమాట. నిల్వ చేసిన పదార్థాల వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనకు బాడీలో జీర్ణ సంబంధమైనటువంటి కానీ, తర్వాత మనకి ఆల్ ఎంజైమ్స్ విటమిన్ అబ్జార్ప్షన్ లెవెల్స్ తగ్గిపోవడం కానీ జరుగుతూ ఉంటాయమ్మా. ఇప్పుడు ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఎక్కువగా వాడుతున్నారు, అది షుగర్ కంటే మంచిదా సార్? యాక్చువల్ అయితే మనకు ఈ స్వీట్నర్స్ అనేటువంటివి నార్మల్గా ఓల్డ్ ఏజ్లో మనకు ఈ షుగర్ అటువంటిది లేదు. ఒకప్పుడు షుగర్ ఎలా వచ్చిందంటే బెల్లము అంటే మన చెరుకు ద్వారా మనం తయారు చేస్తుంటాం. దాంట్లో వచ్చేటువంటి స్వీట్నెస్ను బెల్లంగా తయారు చేసేవాళ్ళు. దాని నుంచి తర్వాత ఈ దాంట్లో స్వీట్నెస్ తక్కువ ఉండడము, తర్వాత క్యాలరీస్ డెవలప్ చేయకపోవడము, అంటే తొందరగా ఎనర్జీ రావాలంటే ఈ స్వీట్ అంటే షుగర్ లెవెల్ తొందరగా ఎనర్జీ వస్తుంది. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి దాంట్లో. ఈ స్వీట్నెస్లో కార్బోహైడ్రేట్స్ లెవెల్ తక్కువ ఉంటాయి, పీచు పదార్థాలు ఆర్ ప్రోటీన్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇవి వాడుకోవచ్చు, కానీ ఇవి సరైనటువంటి మనకు ఎనర్జీ లెవెల్ కలిగించదు. ఇవి కొంతమందికి మాత్రమే. నార్మల్గా డయాబెటిక్ అనేటువంటి షుగర్ వ్యాధి ఉంది వాళ్ళకు కంపల్సరీ మనం కంట్రోల్ చేయాలి. షుగర్ను బ్లడ్ లోపల ఇంత శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ షుగర్ లేకుండా వాళ్ళు తినలేరు. కాబట్టి ఈ స్వీట్నర్స్ను, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ను వాడుకోవచ్చు. దానివల్ల ఎటువంటి వాళ్ళకి ఇబ్బంది కలగదు. అదేవిధంగా కొంతమంది స్వీట్కు చాలా అంటే అలవాటై ఉంటారు, ఎక్కువ స్వీట్ తినాలని. కానీ ఆ స్వీట్లలో ఈ షుగర్ లెవెల్ పెరగడం వల్ల తొందరగా డయాబెటిక్ రావడానికి కానీ ఛాన్సెస్ ఉంటుంది.
తర్వాత కంటి సమస్యలు రావడానికి, బ్రెయిన్లో ఉన్నటువంటి ఆల్ సెల్స్లో కూడా షుగర్ లెవెల్ పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ స్వీట్నెస్ వల్ల కొంచెం ఉపయోగపడుతుంది, వాడుకోవచ్చు, కంట్రోల్ చేయొచ్చు. మనం ఈ ఎక్కువ స్వీట్ డయాబెటిక్ డిసీజెస్ రాకుండా కంట్రోల్ చేయడానికి స్వీట్నెస్ ఉపయోగపడతాయి, చాలా ముఖ్యం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే అమ్మా. ఈ ఎన్టీవీ వాళ్ళు న్యూట్రిషన్ గురించి మనం చేయడం అనేటువంటిది చాలా, అంటే బేసిక్ నాలెడ్జ్ పబ్లిక్లో తెలియాలంటే ఒక ఇన్ఫర్మేషన్ న్యూట్రిషన్ ద్వారా ఒక హలో డాక్టర్ అనేటువంటి ప్రోగ్రామ్ పెట్టడం చాలా ముఖ్యమైనటువంటిది. దాంట్లో మీరు డిఫరెంట్ టైప్ క్వశ్చన్స్ అన్ని రకాల అంటే ఒక న్యూట్రిషన్ గురించి అన్ని రకాలుగా, అంటే ఏ విధమైనటువంటి సమస్య వచ్చినా ఎలా పబ్లిక్ ప్రపంచం ఉన్నటువంటి వాళ్ళు తీర్చుకోవచ్చు అనే సమస్యలన్నీ మీరు క్లియర్గా అడిగారు. థ్యాంక్స్ అమ్మ మీకు వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ.